అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై నవరాత్రి ఛాలెంజ్ ఫర్ స్ట్రాంగర్ డిఎస్సీ. సో ఈరోజు మన సెకండ్ క్వశ్చన్, ఈరోజు మన డే 2 సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండింగ్ ట్రిప్లెట్స్ విత్ జీరో సమ్. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ చదువుదాం. గివెన్ అన్ అరే ఆఫ్ n ఇంటీజర్స్, చెక్ వెదర్ ఇట్ కంటైన్స్ ఎ ట్రిప్లెట్ దట్ సమ్స్ అప్ టు జీరో. సో మనకి ఇక్కడ ఒక అరే ఇస్తాడు, దట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలిమెంట్ విత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలిమెంట్స్. చెక్ వెదర్ ఇట్ కంటైన్స్ ఎ ట్రిప్లెట్ దట్ సమ్స్ అప్ టు జీరో. సో మనకి మనం ఒక ట్రిప్లెట్ అంటే ఇక్కడ ఒక త్రీ నెంబర్స్ తీసుకుంటే దాని సమ్ జీరో వస్తుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ నోట్ ఇచ్చాడు, రిటర్న్ 1 ఇఫ్ దేర్ ఈస్ అట్లీస్ట్ 1 ట్రిప్లెట్ ఫాలోయింగ్ ద కండిషన్, ఎల్స్ రిటర్న్ 0. అంటే మనం ఇప్పుడు ఆ ట్రిప్లెట్ ఫౌండ్ అయితే రిటర్న్ 1, అంటే ఒకవేళ ఆ ట్రిప్లెట్ ఫైండ్ అయ్యి దాని సమ్ ఈక్వల్ టు 0 అయితే మనం రిటర్న్ 1 ప్రింట్ చేయాలి. ఎల్స్ రిటర్న్ 0. ఒకవేళ అది మనకి ఆ ట్రిప్లెట్ అంటే ఆ ట్రిప్లెట్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు సమ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0. అంటే అది ఆ ట్రిప్లెట్ మనకి మనం ఆ ఏరియాలో లేనట్టు. సో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 500, అంటే n అనేది సైజ్ ఆఫ్ అన్ అరే. సో అరేలో ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 0, -1, 2, -3, 1. ఇవి 5 ఎలిమెంట్స్. ఇప్పుడు నువ్వు ఒక 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి సచ్ దట్ దాని సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి? 0, -1, 2. ఇది చేస్తే నీకు ఎంత వస్తుంది? 1 వస్తుంది సమ్, బట్ మనకి 0 రావాలి. సో వేరే కాంబినేషన్ తీసుకుంటాం. -1, 2, -3. ఇది చేస్తే నీకు 2 వస్తుంది సమ్, -2 వస్తుంది. సో మనకి 0 రావాలి. సో ఇది పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ చూసినట్టయితే 0, -1, 1. ఇది చేస్తే నీకు 3 ఎలిమెంట్స్తో సమ్ 0 అవుతుంది. సో అవుట్పుట్ 1. ఇక్కడ రిటర్న్ 1 అన్నాడు కాబట్టి నీకు అవుట్పుట్లో నువ్వు 1 ప్రింట్ చేయాలి జస్ట్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ 0, -1 and 1 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్. సింపుల్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందే. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 3, ఎరేలో 1, 2, 3 ఇచ్చాడు. సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయంట, 1, 2, 3. ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. నువ్వు ఈ 3 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే నీకు సమ్ 0 వస్తుందా? రావట్లేదు. సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్, నో ట్రిప్లెట్ ఫౌండ్, అంతే. ఇప్పుడు మనం కోడ్ మీకు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడైతే క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు దీనికి ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి బ్రూట్ ఫోర్స్ మెథడ్, ఇంకోటి ఏమో ఎఫిషియంట్ అప్రోచ్. బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తామంటే ట్రై ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ 3 నెంబర్స్ యూజింగ్ 3 లూప్స్. అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా 3 నెంబర్స్ అని అన్నాడు. సో ఎవ్రీ అరేలో నువ్వు 3 నెంబర్స్ని ఒక సబ్ అరేలా తీసుకొని చెక్ దేర్ సమ్, అంటే ఆ 3 నెంబర్స్ యొక్క సమ్ చెక్ చేస్తావు. అది ఒకవేళ 0 ఉందనుకో రిటర్న్ చేస్తావు. బట్ దిస్ విల్ టేక్ అస్ ఆర్డర్ ఆఫ్ n³ విచ్ ఈస్ వెరీ గ్రేటర్ కాంప్లెక్సిటీ. సో మనకి తక్కువ కాంప్లెక్సిటీ అవ్వడానికి మనం ఎఫిషియంట్ అప్రోచ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సార్టింగ్ ప్లస్ 2 పాయింటర్స్, ఇది మనకి ఆర్డర్ ఆఫ్ n² అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం లేదు, ఎఫిషియంట్ అప్రోచ్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇచ్చిన అరేని ఫస్ట్ సార్ట్ చేస్తావు. సార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఒక టూ పాయింటర్స్ తీసుకొని వాటిని 0 ఇండెక్స్ నుంచి nth ఇండెక్స్ వరకు ట్రావర్స్ చేస్తావు. అట్లా ఇప్పుడు అది ఎలా చేస్తామో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, 0, -1, 2, -3, -1. ఇక్కడ మనకి పాసిబుల్ ట్రిప్లెట్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ట్రిప్లెట్ ఏంది, 0, -1, 1. ఇవన్నీ యాడ్ చేస్తే నీకు సమ్ 0 వస్తుంది. సో ఇది పాసిబుల్ ట్రిప్లెట్. సో అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలి? 1 రిటర్న్ చేయాలి. అలాగే ఇంకో ట్రిప్లెట్ ఏంది, 2, -3, 1. సో వీటి సమ్ ఎంత? 0. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇచ్చిన అరే ఏంది, 0, -1, 2, -3, 1. సో ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేద్దాం. సార్ట్ అంటే ఏంది, అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. సో అసెండింగ్ ఆర్డర్ ఏంది, స్మాలర్ టు బిగ్గర్. సో -3, -1, 0, 1, 2. సో మనకి అరే అనేది సార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లూప్ తీసుకొని ఆ లూప్ అంటే ఒక ఫర్ లూప్ తీసుకొని ఫస్ట్ ఒక ఎలిమెంట్ని ఫిక్స్ చేద్దాం. ఒక ఎలిమెంట్ ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం -3 అనేది i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0, ఇది 0, 1, 2, 3, 4 ఇవి ఇండెక్సెస్ అనమాట. సో మనం ఫస్ట్ దీన్ని అయితే ఫిక్స్ చేద్దాం, i ఈజ్ ఈక్వల్ టు 0 అనేది. నెక్స్ట్ లెఫ్ట్ ఇంకా రైట్ అనే ఒక 2 పాయింటర్స్ తీసుకుందాం, లెఫ్ట్ రైట్. ఈ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ని నువ్వు ఎక్కడ పెడతావు అంటే, ఒకటేమో i+1 అంటే ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ పెట్టు, రైట్ పాయింటర్ ఏమో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అరే పెట్టు, ఇది ఇక్కడ. సో లెఫ్ట్ పాయింటర్ ఎక్కడ ఉంది, i+1 అంటే ఫిక్స్ చేసిన ఇండెక్స్ +1 అంటే ఇక్కడ. సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసింది, ఇది మన అరే. ఇప్పుడు రైట్ అయింది లాస్ట్ ఎట్ ద ఎండ్లో ఇనిషియలైజేషన్, ఇది n-1. ఇక్కడ n-1 ఎందుకు, 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్, అందుకే n-1 ఇక్కడ రైట్ ఫిక్స్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒకటి ఫిక్స్ చేసినాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిక్స్ చేసింది లెఫ్ట్ రైట్ ఈ 3 యాడ్ చేయాలి, జస్ట్ సింపుల్. అంటే -3 ప్లస్ -1 ప్లస్ 2, దీని సమ్ ఎంత అవుతుంది, -2 అవుతుంది. సో ఇది మన పాసిబుల్ ట్రిప్లెట్ కాదు. అంటే ఇక్కడ ఏం చేసినాం, అరే ఆఫ్ i ప్లస్ అరే ఆఫ్ l ప్లస్ అరే ఆఫ్ r చేసినాం, అంతే కదా. సో ఇది చేస్తే మనకి -2 వచ్చింది. సో ఇది మన పాసిబుల్ ట్రిప్లెట్ కాదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఇక్కడ ఈ సమ్ అనేది -2 వచ్చింది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇది ఎంత, సమ్
లెస్ దాన్ 0 ఉంది, అంటే -2 అనేది లెస్ దాన్ 0 ఉంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాం సమ్ లెస్ దాన్ 0 ఉంటే. అదే ఒకవేళ సమ్ గ్రేటర్ దాన్ 0 ఉందనుకో, సమ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే రైట్ని మైనస్ చేస్తావు, అంటే రైట్ని ఇటు జరుపుతావు, లెఫ్ట్ని ఇటు జరుపుతావు. ఒకవేళ సమ్ గ్రేటర్ దాన్ 0 ఉంది, ఇక్కడ మనకి సమ్ అనేది లెస్ దాన్ 0 ఉంది, సో ఏం చేస్తాం లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో లెఫ్ట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, 0 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ ఇది పోయింది, ఇది లెఫ్ట్ అనమాట మనకి. ఇప్పుడు సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, -3 + 2. ఎందుకు -3 0 + 2 ఎందుకు చేసినామంటే array of I plus array of L plus array of R. array of I దగ్గర ఏముంది -3 ఉంది, array of L దగ్గర ఏముంది 0 ఉంది, సో 0. array of R దగ్గర ఏముంది 2 ఉంది, సో ఇది 2. సో దీని సమ్ ఎంత అవుతుంది, -1 అవుతుంది. ఇప్పుడు ఇది లెస్ దాన్ 0నే కదా, మళ్ళీ లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తావు, లెఫ్ట్ అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన లెఫ్ట్ ఇక్కడ ఉంది, ఈ రెండు లేదు, సో మన లెఫ్ట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ array of I plus array of L plus array of R. array of I అంటే ఏంది -3, array of L అంటే 1, array of R అంటే 2. సో దీని సమ్ ఎంత 0. సో నువ్వేం చేస్తావు, ఇక్కడ రిటర్న్ 1 అని రాస్తావు, అంటే 1 ప్రింట్ చేస్తావు, ఎందుకంటే మనకి ట్రిప్లెట్ 0 ఫామ్, ట్రిప్లెట్ని సమ్ చేస్తే ఇక్కడ 0 వచ్చింది, సో రిటర్న్ 1. సో మన ట్రిప్లెట్ ఫౌండ్ అయింది కాబట్టి ఇక్కడ 1. అదే ఒకవేళ మనకి ఆ ట్రిప్లెట్ ఫౌండ్ అవ్వకపోతే రిటర్న్ 0 అంటావు, అంటే ట్రిప్లెట్ వి డిడ్ంట్ ఫైండ్ ద ట్రిప్లెట్ అనమాట ఇన్ దట్ అరే. సో ఇదే సింపుల్ క్వశ్చన్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కోడ్ చేద్దాం, కోడ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం కోడ్ చూద్దాం, మీకు కోడ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఇక్కడ Cలో చేస్తున్నాను. ఇదైతే హెడర్ ఫైల్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఫస్ట్ ఇచ్చిన అరేని సార్ట్ చేయాలనుకుంటున్నాం. మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ n కోసం మనం ఇక్కడ క్విక్ సార్ట్ తీసుకుంటాము. నువ్వు ఏదైనా సార్టింగ్ ఆల్గరిథం తీసుకోవచ్చు, బట్ క్విక్ సార్ట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ తక్కువ కాబట్టి ఇక్కడ నేను క్విక్ సార్ట్ తీసుకుంటున్నాను. క్విక్ సార్ట్ మనం కంపేర్ చేయడానికి స్టాండర్డ్ లైబ్రరీ ఒకటి వాడతాము, #include stdlib. సో ఫస్ట్ అయితే సార్ట్ చేస్తున్నాను, ఇంట్ కంపేర్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఏ బీని కంపేర్ చేస్తున్నాము సచ్ దట్ ఇప్పుడు సపోజ్ a - b ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో, సపోజ్ 2 - 3 ఉందనుకో, -1 అంటే ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది. అదే ఒకవేళ a - b పాజిటివ్ ఉందనుకో, బి ఫస్ట్ వస్తుంది, ఏ తర్వాత వస్తుంది. ఇట్స్ జస్ట్ అంటే ఏది స్మాల్ ఏది బిగ్గర్ అని తెలుసుకోవడానికి ఇది వాడతాము. ఇక్కడ కాన్స్ట్ వాయిడ్ స్టార్ ఏ అంటే ఇక్కడ మనము పాయింటర్స్ని పంపిస్తున్నాము, ఎందుకంటే మనకి ఫస్ట్ అది ఇంటా ఫ్లోటా దాని డేటా టైప్ తెలియదు, అందుకే మనం ఇక్కడ పాయింటర్స్ని పంపిస్తాం. నెక్స్ట్ స్టెప్లో అది ఇంట్ అయితే ఇంట్లో రిటర్న్ చేస్తుంది, ఫ్లోట్ అయితే ఫ్లోట్లో రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ స్టార్ ఆఫ్ ఇంట్ ఏ మైనస్ అలాగే బీకి కూడా. సో ఇప్పుడు మనకి ఇది మన కంపేర్ చేసే ఆపరేటర్. సో ఫస్ట్ అయితే ట్రిప్లెట్ ఫైండ్ చేయడానికి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాద్దాం, ఫైండింగ్ ట్రిప్లెట్ ఇంట్ అరే. సో మనం ఇందాక ఏమనుకున్నాం, అరేని సార్ట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ నువ్వు పైన ఇచ్చిన ఫంక్షన్ని కింద కాల్ చేస్తావు. సో క్విక్ సార్ట్ యూజ్ చేస్తున్నాం. అంతే, ఇప్పుడు మన అరే అనేది సార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇందాక ఒకటి అనుకున్నాం, ఒక ఎలిమెంట్ని ఫిక్స్ చేసుకొని ఆ ఎలిమెంట్ తర్వాత అంటే సపోజ్ ఇప్పుడు I అనే ఎలిమెంట్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకో, I+1ని లెఫ్ట్ పాయింటర్ అనుకుంటున్నాం, అలాగే లాస్ట్ ఇండెక్స్ అంటే n-1 ఇండెక్స్ని రైట్ పాయింటర్గా అసైన్ చేసుకుంటున్నాం. సో నువ్వు ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకొని ఇంట్ I = 0, I n-2. ఇక్కడ n-2 ఎందుకంటే మనము ట్రిప్లెట్ని ఫైండ్ చేయాలి. అదే ఇప్పుడు n-1 అంటే అది లాస్ట్ ఎలిమెంట్, n-2 అంటే లాస్ట్ సెకండ్ ఎలిమెంట్. సో నీకు లాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే అది బౌండరీ, సో అందుకే n-2 వరకే ఇది ట్రావర్స్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ I++. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, I అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ట్రావర్సల్లో I = 0 అంటే 0 ఇండెక్స్ని ఫిక్స్ చేసినాం అనుకో, I+1 దగ్గర లెఫ్ట్ ఉంటుంది, సో లెఫ్ట్ = I+1. అలాగే రైట్ n-1 అంటే లాస్ట్ ఇండెక్స్ దగ్గర పెడుతున్నాం. సో ఇవి రెండు పాయింటర్స్ యూజ్ చేస్తున్నాం సచ్ దట్ వన్ ఎలిమెంట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద ఒక ఎలిమెంట్ని ఫిక్స్ చేస్తున్నాం. సింపుల్. నెక్స్ట్
మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ అంటే ఎరే ఆఫ్ దట్ ఐ ప్లస్ ఎరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఎరే ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకో మనకి ట్రిప్లెట్ ఫామ్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక కండిషన్ ఉంటుంది, వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అంటే ఆబ్వియస్లీ లెఫ్ట్ లెస్ దాన్ రైటే ఉంటుంది, ఎందుకంటే నువ్వు లెఫ్ట్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర పెడుతున్నావు, అదే రైట్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎరే దగ్గర, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద ఎరేలో పెడుతున్నావు. సో వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ నువ్వేం చేస్తున్నావు, సమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో సమ్ అంటే ఏమనుకున్నాం ఇందాక, అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ ఐ ప్లస్ ఎరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఎరే ఆఫ్ రైట్. సింపుల్. ఇది మనం ఇందాక ప్రాబ్లమ్ అనలైజ్ చేసేటప్పుడు అనుకున్నాం, ఇట్లా చేస్తే మనకి ట్రిప్లెట్ ఫామ్ అవుతుంది, ఈ సమ్ 0 అయితే మనం ట్రిప్లెట్ ఫౌండ్ అయిందని చెప్తాం. సో ఇది ఒక కండిషన్. మనం ఏమనుకున్నాం, ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రిప్లెట్ ఈజ్ ఫౌండ్, అంతే కదా. సో ఆ కండిషన్ కూడా పెట్టేద్దాం ఇప్పుడు. ఇఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 రిటర్న్ 1, ట్రిప్లెట్ ఫామ్ అయినట్టు. రిటర్న్ 1 అంటే అదే. ఇప్పుడు సపోజ్ సమ్ అనేది లెస్ దాన్ 0 ఉందనుకో, అంటే సమ్ అనేది ఇప్పుడు సపోజ్ -1 -2 -3 అలా ఉందనుకో, లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తావు. అంటే ఏదైతే ఇక్కడ లెఫ్ట్ మనం i+1 తీసుకున్నామో నెక్స్ట్ i+2 i+3 అలా ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. సో ఎల్స్ ఇఫ్ సమ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తావు. అదే ఒకవేళ నీకు పాజిటివ్, ఇంకా ఎక్కువ పాజిటివ్, సమ్ అనేది పాజిటివ్ అవుతూ వస్తుంది అనుకో, అప్పుడు రైట్ని మైనస్ చేస్తావు. అంటే రైట్ అనేది n-2 దగ్గర n-3 దగ్గర అట్లా ముందుకి రైట్కి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎల్స్ రైట్ మైనస్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ట్రిప్లెట్ ఫామ్ అవ్వకపోతే మనం ఏమనుకున్నాం, ట్రిప్లెట్ ఫామ్ అయితే రిటర్న్ 1, ట్రిప్లెట్ ఫామ్ అవ్వకపోతే రిటర్న్ 0 ఆర్ -1. సో అది కూడా ఇక్కడ పెడదాం, రిటర్న్ 0 ఇఫ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు ఇది మన మెయిన్ ఫంక్షన్, ఇది మన ట్రిప్లెట్ ఫైండ్ చేయడానికి ఫంక్షన్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ రాద్దాం, అంటే ఎరేని ఇన్పుట్ తీసుకోవడం. ఇంట్ మెయిన్ ఇంట్ n printf enter the number of elements in an array. scanf n అనేది స్కాన్ చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు అరేని ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఫర్ లూప్ తీసుకొని అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేసి వాటిని స్కాన్ చేస్తాం. సింపుల్. ఇది అరేని ఇన్పుట్ తీసుకోవడం. మనము ఇఫ్ ట్రిప్లెట్ అనేది ఫౌండ్ అయితే ప్రింట్ 1 అనుకున్నాం, ఎల్స్ ప్రింట్ 0 అనుకున్నాం. సో అదే రా, ఇఫ్ ఫైండింగ్ అంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఇఫ్ ఫైండింగ్ ట్రిప్లెట్ ఆఫ్ అరే కామా n printf 1 else printf 0. సింపుల్. ఇక్కడ రిటర్న్ టైప్ పెడతావు. ఇది మన కోడ్ అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే రన్ చేసాము. ఇక్కడ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు 5, నెక్స్ట్ 0 -1 2 1 3 2 3 1 ఇది ఒకటి. సో రిటర్న్ 1 అయింది. అంటే మనం ఇక్కడ ట్రిప్లెట్ ఫైండ్ చేసినాం. ఏం ట్రిప్లెట్ అంటే 0 -1 1 చేస్తే నీకు సమ్ ఎంత 0 అయింది. సో ఇది ఒక ట్రిప్లెట్ అనమాట. అందుకే మనకి 1 రిటర్న్ చేసింది. సచ్ దట్ మనం ట్రిప్లెట్ని ఫైండ్ చేసినామని అర్థం. అంతే, సింపుల్. సో మీకు ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లమ్తో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.